Hello everyone, welcome to Harshit Institute. We are going to give English question paper explanation. So let us start the question paper. First question, choose the right meaning of one word substitutions. Means here this question is related to one word substitutions. So one word substitutions ante oka word ki వచ్చేటువంటి మీనింగ్ ఒక సెంటెన్స్ రూపంలో ఉంటే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఏది మనకి ఎక్కువగా ఎస్ఎస్సిలో ఈ మోడల్ ఇస్తున్నారు. అఫ్కోర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఎస్ఎస్సిలో కానీ ఎస్ఎస్సి జీడీస్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కింద చెప్పినట్టుగా ఈ మోడల్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ఇది మ్యాచింగ్ లాగా ఇచ్చారు. సో స్టూడెంట్స్ ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చి దాని మీనింగ్ కనుక్కోమంటే ఈజీగా కనుక్కుంటారు, లేదా గెస్ చేసి జనరల్గా ఎలా ఇచ్చేవాళ్ళంటే వన్ హూ ఈస్ అడిగేవాళ్ళు, ఏబిసిడి అని ఆప్షన్స్ అడిగేవాళ్ళు గతంలో. సో ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త ఎలా అయిందంటే అట్లా ఒక సెంటెన్స్ ఇచ్చి దాని మీనింగ్ అడగకుండా మ్యాచింగ్ లాగా ఇస్తున్నారు. అంటే ఒక 4 వర్డ్స్ ఇచ్చేసి దాని మ్యాచింగ్ లాగా, అంటే ఒక క్వశ్చన్కి బదులుగా 4 క్వశ్చన్స్ ఇచ్చినట్టు అనమాట. జనరల్గా స్టూడెంట్స్ టఫ్ అని ఫీల్ అవుతుంటారు, కానీ ఇదే ఈజీ. అమెచ్యూర్ జనరల్గా మీకు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ తీసుకుంటూ వెళ్దాం. అగ్నోస్టిక్ అంటే వన్ హూ ఈజ్, ఇక్కడ అగ్నోస్టిక్ అంటే హూ ఈజ్ అగెనిస్ట్ గాడ్. So not sure about or one who is not sure, against God or not believing in God. A person who is against God or a person who does not believe in God, like a person who does not believe in God, atheist, like that. It's almost like atheist. So same meaning వచ్చేది ఎక్కడ ఉందో చూద్దాం. 1 ఫస్ట్ ఆప్షన్ కి 2. సో 1 3 కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. 1 4 యూ కెన్ ఎలిమినేట్ ఇట్. 1 2 సో యూ కెన్ ఎలిమినేట్ ఇట్. సో ఇంకా మిగిలింది మనకి ఇది ఒకటే. సో ఒక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తోటి మనకి ఆన్సర్ తెలిసిపోయింది. అయినా సరే మిగతా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తుంటాను. చాలా ఫేమస్ వర్డ్ అమెచ్యూర్. ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ స్కిల్. అమెచ్యూర్ ఏ పర్సన్ హూ ఈస్ అన్స్కిల్డ్. అమెచ్యూర్ మీన్స్ అన్స్కిల్డ్. సో దీని ఆపోజిట్ కూడా ఇంపార్టెంట్. దీని ఆపోజిట్ వచ్చేటప్పటి స్కిల్డ్, టాలెంటెడ్, ప్రొఫెషనల్, ఓకే, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. దీని ఆపోజిట్ వచ్చేటప్పటికి అమెచ్యూర్ ఆపోజిట్ ఎడిప్ట్. సో జనరల్లీ వొకాబులరీలో ఇవి ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్, కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. అమెచ్యూర్ మీన్స్ ఎ పర్సన్ హూ డస్ థింగ్స్ ఫర్ ప్లెజర్. వన్ హూ డస్ థింగ్స్ ఫర్ ప్లెజర్ అండ్ నాట్ యాజ్ ఎ ప్రొఫెషన్. Amateur meaning is unskilled, means a person who does for pleasure. He is not skilled but he does for pleasure. And దీని యొక్క ఆపోజిట్ వచ్చినప్పటికీ ఎడిప్ట్ అంటే స్కిల్డ్ అని కదా. ఎస్, ఎడిప్ట్ మీన్స్ స్కిల్డ్. సో ఎడిప్ట్ మీన్స్ the meaning of edipt is skilled. Okay, amateur means one who does things for pleasure, just for satisfaction, but not for as a profession. Opposite is skilled or professional. Next one, bigot, one who has excessive religious feelings. So this meaning is first one who is filled with excessive enthusiasm in religious matters. Some people are there, they are very excessively they are opposing the other religions. Suppose some people they say that all other religions are wrong, we are only right. So such people are called bigot. Okay, figurative, some places they use it like that, or bigot is a best meaning. Bohemian means unconventional style of living. So like that we can take. If you know one meaning also you can get the answer. So answer is 3. So prepare for this one word substitutions more and more. Choose the right arrangement or rearrangement. So after rearranging, what is the right arrangement for the following? So 5 sentences are given. So you have to identify what is a perfect rearrangement after seeing this one. So you have to rearrange it. So first of all, whenever rearrangement of sentences are given, you have to see what is the correct order. So observe the options carefully. In the options, here A is given, here also A is given, B is given, D is given. I'll tell you very easy technique. చాలా ఈజీ టెక్నిక్ చెప్తాను. ముందు మీరు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో ఎక్కువగా రిపీట్ అయింది ఏ ఉంది, కాబట్టి ఏ ఫస్ట్ సెంటెన్స్ అవుతుందా లేదా చూసుకోండి. He borrowed some money from his neighbor for me. సో ఇది అయ్యే అవకాశం కూడా ఉంది,
బట్ స్టిల్ మిగతా ఆప్షన్స్ని కూడా ఒకసారి చూసుకోవాలి. ద ఎలక్ట్రిసిటీ బిల్ హ్యాడ్ టు బీ పెయిడ్. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ అనేది హీ బారోడ్ అంటే ఎవరు అనేది క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ కాదు, ఏ ఫస్ట్ సెంటెన్స్ కాదు. సో ద ఎలక్ట్రిసిటీ బిల్ హ్యాడ్ టు బీ పెయిడ్. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి, ద ఎలక్ట్రిసిటీ బిల్ హ్యాడ్ టు బీ పెయిడ్ ఇమీడియట్లీ. సో దాని తర్వాత బి వచ్చింది కాబట్టి బి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. హౌఎవర్ హీ ప్రామిస్ టు గెట్ ద మనీ నీడెడ్. నెక్స్ట్ దాని తర్వాత సి, సిన్స్ ఐ హ్యాడ్ నో మనీ విత్ మీ ఐ డిసైడెడ్ టు బారో ఫ్రమ్ మై ఫ్రెండ్. సో ఇది కూడా మనకి మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు. సో ఒకసారి బి కూడా చెక్ చేసుకుందాం. సో హౌఎవర్ హీ ప్రామిస్ టు గెట్ ద మనీ ఐ నీడెడ్. సో మనకి డి తర్వాత సి కన్ఫర్మ్గా వస్తుంది. డి తర్వాత సి, ద ఎలక్ట్రిసిటీ బిల్ హ్యాడ్ టు బి పెయిడ్ ఇమీడియట్లీ. సో డి తర్వాత సి అనేది మనకి ఎక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇంకా రీజనబుల్గా ఉన్న ఆప్షన్ ఏదో చూసుకోవాలి. ద ఎలక్ట్రిసిటీ ఇక్కడ చూస్తే రీజనబుల్ ఆప్షన్ డి తర్వాత సి వచ్చేటువంటి ఛాన్స్ ఒకటైతే ఉంది. సో మనం ఒకవేళ ఈ ఆప్షన్ లాగా థర్డ్ది కూడా సూట్ అవ్వట్లేదు, పోనీ సెకండ్ది ఏమన్నా సూట్ అవుతుందని చూద్దాం. సెకండ్ ఆప్షన్ కూడా హౌఎవర్ హీ ప్రామిస్ టు గెట్ ద మనీ నీడెడ్. సో ఇది కూడా సూట్ అవ్వట్లేదు. సో మనకి ఆల్మోస్ట్ ఆప్షన్స్లో క్లారిటీ లేదు కాబట్టి ఇంకా ఉన్న వాటిలో బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనేది చూసుకోవాలి. ఇంకా ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే 2 సార్లు ఏతో రిపీట్ అయింది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. సో 1 and 4 ఒకసారి క్రాస్ చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ది కనుక చూసినట్లయితే హీ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ హిస్ నైబర్ ఫర్ మీ. సో ఏ అయితే మనం తీసుకోవచ్చు, ఏ ఫస్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ బి వస్తుందా ఈ వస్తుందా చూద్దాం. బట్ హీ హ్యాడ్ నో మనీ విత్ హిమ్ టు లెండ్ మీ. సో ఈ వచ్చే అవకాశం కూడా లేదు. బి హౌఎవర్ హీ ప్రామిస్ టు గెట్ ద మనీ నీడెడ్. సో అప్పుడు దీనికి ఏంటంటే స్పెసిఫిక్గా ఆప్షన్స్లో మనకి ఆన్సర్ అనేది ఇవ్వటం జరగలేదు. సో దీని కరెక్ట్ ఆర్డర్ ఎట్లా రావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకి మ్యాచ్ అవ్వట్లేదు. సో బై మిస్టేక్ ఇట్లా జరుగుతుంది రేయర్గా. సో ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి మనం తీసుకుందాం. ద ఎలక్ట్రిసిటీ బిల్ హ్యాడ్ టు బి పెయిడ్ ఇమీడియట్లీ. సో డి అనేది ఫస్ట్ సెంటెన్స్గా రావచ్చు. దాని తర్వాత డి తర్వాత సిన్స్ ఐ హ్యాడ్ నో మనీ విత్ మీ ఐ డిసైడెడ్ టు బారో ఫ్రమ్ మై ఫ్రెండ్. సో ఇది సెకండ్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్. దాని తర్వాత బట్ హీ హ్యాడ్ నో మనీ, ఫ్రెండ్ని అడిగాం, ఆ ఫ్రెండ్ దగ్గర కూడా లేదు కాబట్టి సి తర్వాత మనకి బట్ హీ హ్యాడ్ నో మనీ ఈ అనేది వస్తుంది. హౌఎవర్ అతని దగ్గర డబ్బులు లేకపోయినా హౌఎవర్ హీ ప్రామిస్డ్ టు గెట్ ద మనీ నీడెడ్. సో హీ ప్రామిస్డ్. దాని తర్వాత హీ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ హిస్ నైబర్ ఫర్ మీ. సో అప్పుడు ఏ అవుతుంది. సో డిసిఈబిఏ. సో చాలా రేర్గా మనకి ఆప్షన్ పర్ఫెక్ట్గా ఈ సేమ్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడో రేర్గా ఇట్లాంటి మిస్టేక్స్ పడుతుంటాయి కొన్ని మోడల్ పేపర్స్లో. సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్. అందుకని ఎక్స్ట్రా ఫిఫ్త్ ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ విల్ బి 5. ఓకే, బికాస్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పర్ఫెక్ట్. సార్ ఒకవేళ ఎగ్జామ్లో ఇట్లాంటి బిట్స్ ఇస్తే జనరల్గా ఇట్లా జరగదు. రేర్, యూ కెన్ ఫైండ్ రేర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లైక్ దిస్. సో రీఅరేంజ్మెంట్ ఎలా ఆన్సర్ చేయాలో మీకు అర్థమైంది కదా. అదే ఒకవేళ ఎగ్జామ్లో కనుక మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫిఫ్త్ బిట్ ఈ ఆప్షన్ కరెక్ట్గా ముందే ఇచ్చుంటే మనం ఫస్ట్ డి అనే దాన్ని చెక్ చేసుకొని డి దగ్గర నుంచి మనం రైట్ ఆన్సర్ని ఒక్క సెకండ్లో ఆప్షన్స్ నుంచి క్వశ్చన్లోకి మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Copernicus proved that Earth moves round the sun. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ది ఎర్త్ రావాలి. ఎర్త్ దగ్గర ఆర్టికల్ ది ఉండాలి. సన్కి ముందు దా ఉంది, డెఫినెట్ ఆర్టికల్. అట్లాగే ఎర్త్ కూడా యూనిక్ ఆబ్జెక్ట్ కాబట్టి దా రావాలి, డెఫినెట్ ఆర్టికల్ ద. సెకండ్ దానిలో ఎర్రర్ ఉంది. సెకండ్ ఆప్షన్కి ఇట్లా ఎక్కడుందో చూసుకోండి, సెకండ్ ఇక్కడ ఉంది కాబట్టి. సో పొరపాటున సెకండ్ కదా అని చెప్పి ఇది టిక్ చేయొద్దు. సో క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా గమనించి ఎలా టిక్ చేయాలనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. ఆర్టికల్కి సంబంధించినటువంటి ఎర్రర్ ఇచ్చారు. ఆర్టికల్స్ ఏ అండ్ ద ఎట్లా వాడాలి అనే దాని గురించి ఉంటుంది.
మనకి ఆర్టికల్స్కి సంబంధించిన ఎర్రర్ ఇది. నెక్స్ట్ ఇన్ దిస్ క్వశ్చన్స్ 4 alternatives are given. Idioms and phrases. For the idioms or phrases bolded. So idioms or phrases bold చేసినటువంటిది hard hearted. Hard hearted means a person who very hard hearted means generally we can consider it as cruel also or rude. Both are almost very close answers. Cruel or rude you can say, but hard hearted exact meaning would be cruel, very cruel or very rude or hard. So we can take answer as cruel. His popularity is on the wane. On the wane phrase yokka meaning enti? On the wane, wane means almost down అయిపోతుంది అని అర్థం. On the wane అంటే declining, gradually declining, తగ్గిపోతుంది, పాపులారిటీ తగ్గిపోతుంది. సో డిక్లైనింగ్ అని తీసుకోవచ్చు. ఇవేంటంటే ఫ్రేజెస్ మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఆన్సర్ చేయలేం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని అంటాం, జాతీయాలు సామెతలు, ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. టుక్ టు హర్ హీల్స్, టేక్ టు వీల్స్ అని ఇస్తుంటారు జనరల్గా. టేక్ టు వీల్స్ అన్న తెలుగులో కాళ్ళకి బుద్ధి చెప్పటం అంటాం చూసారా. పోలీసుని చూడగానే దొంగ కాళ్ళకి బుద్ధి చెప్పాడు. పోలీసుని చూడగానే దొంగ కాళ్ళకి బుద్ధి చెప్పాడంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ టుక్ టు హీల్స్ అని అంటాం. అంటే టుక్ టు హీల్స్ అంటే రన్ ఆఫ్ ఆర్ రన్ అవే ఆర్ ఎస్కేప్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎస్కేప్ ఇవ్వలేదు, రన్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి రన్ ఆఫ్ తీసుకోవచ్చు. ఓకే, సో టేక్ టు హీల్స్ పాస్ట్ టెన్స్ కాబట్టి టుక్ ఇచ్చారు. పాస్ట్ టెన్స్ అయినా ప్రెజెంట్ టెన్స్ అయినా ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని బుక్స్లో మీకు టుక్ టు హీల్స్ అని ఇస్తారు పాస్ట్ టెన్స్ లాగా, కొన్ని చోట్ల ప్రెజెంట్ టెన్స్లో ఇస్తారు. ఎట్లా తీసుకున్నా కూడా సేమ్ మీనింగే. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఇది లాస్ట్ టైం పోస్టల్ ఎగ్జామ్లో ఇచ్చారు, వెరీ ఫేమస్ బిట్. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సర్ప్రైజ్. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ మీన్స్ సర్ప్రైజ్. జనరల్గా క్లౌడ్స్, స్కై అనేది బ్లూ కలర్లో ఉన్నప్పుడు, బ్లూగా ఉన్నప్పుడు స్కై. బోల్ట్, బోల్ట్ అంటే ఏంటి? థండర్ బోల్ట్. ఇక్కడ బోల్ట్ అంటే నట్టు బోల్ట్ అనుకోవద్దు. ఇక్కడ బోల్ట్ అంటే థండర్ బోల్ట్ అంటే ఉరుములు. ఉరుములు అనేవి బ్లూ స్కై నుంచి వస్తాయా? రావు. జనరల్గా డార్క్ క్లౌడ్స్ ఆర్ బ్లాక్ క్లౌడ్స్ నుంచి వస్తాయి, క్లౌడ్స్ నుంచి వస్తాయి, స్కై నుంచి కాదు. కాబట్టి ఇక్కడ బ్లూ, ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే బ్లూగా ఉండేటువంటి స్కై నుంచి ఎప్పుడు బోల్ట్ రాదు. కానీ వచ్చింది అంటే అనుకున్నది జరిగిందా, అనుకోని జరిగిందా? అనుకోని జరిగింది. అనుకోని జరిగిందంటే సర్ప్రైజే కదా. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏ కంప్లీట్ సర్ప్రైజ్, అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. బస్ ప్లెయిన్ సెయిలింగ్. సపోజ్ ఒక పడవ వెళ్తుంది, ఒక పడవ సెయిల్ అవుతుంది. సెయిల్ అవటం అంటే ఏంటి? సో పడవ వెళ్ళే తీరుని సెయిలింగ్ అని అంటారు. పడవ వెళ్ళేటప్పుడు ప్లెయిన్గా సెయిల్ అవుతుంది. ప్లెయిన్గా సెయిల్ అవుతుంది అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, స్మూత్గా వెళ్తుంది, అంటే కంఫర్టబుల్గా వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. అప్పుడు కంఫర్టబుల్ తీసుకోవచ్చు, వెరీ ఈజీ తీసుకోవచ్చు, కానీ అన్కంఫర్టబుల్ మాత్రం పొరపాటును కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఈస్ వెరీ ఈజీ లేదా కంఫర్టబుల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో కంఫర్టబుల్ ఇవ్వలేదు కాబట్టి వెరీ ఈజీ తీసుకోవచ్చు. ద పోలీస్, ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద పోలీస్ హ్యావ్ డాష్ ఇంటూ యాక్షన్. హ్యావ్ ఇచ్చారు, హ్యావ్ ఇచ్చినప్పుడు V3 రావాలి. హ్యావ్ తర్వాత జనరల్గా V3 వస్తుంది. స్వింగ్, స్వింగ్ అనేది V1, స్వాంగ్ V2, సో V3 స్వంగ్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. స్వింగ్, స్వాంగ్, స్వంగ్. ఇక్కడ మీకు వర్బ్ ఫార్మ్స్ తెలియాలి. V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3 అంటే ఏంటో తెలియాలి. సో మీకు జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాం, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ ఇలాంటివి వచ్చినప్పుడు దాని తర్వాత ఖచ్చితంగా V3 రావాలి. కాబట్టి ఇక్కడ మనం V3 తీసుకోవచ్చు. సో మనకి వర్బ్ ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ వన్, బీయింగ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్ he dashed the institution. సో బీయింగ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ కాబట్టి అతను ఇన్స్టిట్యూట్ని కనిపెట్టి. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఇక్కడ మళ్ళీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఏ పర్సన్ హూ లవ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్ని ఫిల్ అంటే లవ్ అని అర్థం, PHIL. ఫిల్ అనే రూట్ వర్డ్కి అర్థం లవ్. యాంథ్రోప్, యాంథ్రోప్ అంటే హ్యూమన్ అని. సో మనుషుల్ని ప్రేమించే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అని అంటారు. ఈ రెండింటిని కలిపితే ఫిల్ యాంథ్రోప్ అవుతారు. సో అది ఫిలాంథ్రోపిస్ట్. ఏ పర్సన్ హూ లవ్స్, అతను ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, మనుషుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాడు. హీ ఫౌండెడ్ V2 ఫామ్.
సో అతను ఫిలాంథ్రోపిస్ట్ కాబట్టి ఇన్స్టిట్యూట్ని స్థాపించాడంటే పాస్ట్ టెన్స్ కదా. మరి వర్ ఫౌండెడ్ రాదా సార్ అంటే ఇన్స్టిట్యూట్ స్థాపించబడింది అంటే స్థాపించబడినటువంటి ఇన్స్టిట్యూట్ని కనుక ముందు పెడితే అప్పుడు వాస్ ఫౌండెడ్ మీ ఆన్సర్ అయ్యేది. కానీ ఇక్కడ ఫస్ట్ ఉంది ఏంటి, హీ అంటే సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు కాదు. అదే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు లేదా ఆబ్జెక్ట్ వీళ్ళు కనుక వచ్చినట్లయితే ఇన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్లో వచ్చుంటే ఇన్స్టిట్యూషన్ వాస్ ఫౌండెడ్ అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు మీ ఆన్సర్ 2 అయ్యేది. కానీ హీ అనేది ఫస్ట్ ఇచ్చారు కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో డూవర్ ఆఫ్ యాక్షన్ ఉన్నారు కాబట్టి V2 తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 1. సో ఇట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కొంచెం టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు వస్తేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. No one is allowed to dash the trees in the forest. No one is allowed to fell the trees. Fell అంటే పడవేయటం అనే అర్థం వస్తుంది. ఫాల్ అంటే వాళ్ళంతటా వాళ్ళు పడితే ఫాల్, ఫెల్ అంటే పడేయటం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫెల్ తీసుకోవాలి. When calamity dashed the family, he faced it boldly. Befell అంటే బాధ పెట్టడం లేదా బాధలోకి నెట్టడం. అంటే కెలామిటీ అంటే ఏంటి సార్? కెలామిటీ అంటే డిసాస్టర్ అంటే విపత్తు అంటే వరదలు కావచ్చు, లేకపోతే ఏదన్నా తిండి లేక ఫెమైన్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడారిలో చూస్తుంటాం, ఫుడ్ దొరకదు, అలాంటి సిచ్యువేషన్ కావచ్చు. లేదు అంటే వర్షాలు లేక డ్రైనెస్ డ్రాట్ పెరిగిపోయి అట్లాంటి సిచ్యువేషన్, ఇలాంటి వాటిని కెలామిటీస్ అంటారు. జనరల్గా ప్రకృతిలో జరిగేటువంటివి వరదలు, భూకంపాలు, సునామీలు ఇలాంటి వాటిని కెలామిటీ అంటారు. కెలామిటీ వల్ల అతని ఫ్యామిలీ అంతా బీఫెల్ అయిందంటే చెల్లాచెదరైపోయింది అనే అర్థం వస్తుంది. గివ్ ద యాంటోనిమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్. ఫ్లాటర్ అంటే పొగట్టం అంటే ప్రేజ్ చేయటం. ఫ్లాటర్ చేశారు అంటారు, ఫ్లాటరింగ్ సంథింగ్. యాంటోనిమ్, దీన్ని ఈ ఫ్లాటర్ అనే వర్డ్కి యాంటోనిమ్ కావాలి. యాంటోనిమ్ ఏమంటే ఏమవుతుంది? ఆపోజిట్. ఫ్లాటర్ అంటే పొగడతాం, మరి ఆపోజిట్ ఏమవుతుంది? తిట్టడం. సో యాజిటేట్ అంటే వ్యతిరేకంగా గొడవ చేయటం. సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా యాజిటేషన్స్ చేశారు, యాజిటేషన్ అంటాం. యాజిటేట్ అలర్న్ చేయటం, గొడవ చేయటం. సపోజ్ గవర్నమెంట్ని పొగిడారంటే గవర్నమెంట్ని ఫ్లాటర్ చేశారు అనుకోవచ్చు, ఫ్లాటర్డ్. యాజిటేట్ అంటే గొడవ చేయటం, వ్యతిరేకంగా పోరాటం. Give the antonym of the following word. Debonair means something which is not so great. బాగా లేకపోవటం అనే అర్థం కూడా తీసుకోవచ్చు. దీనికి ఎలిగెంట్, చాలా కంఫర్టబుల్, గ్రేట్ అనే అర్థం వస్తుంది. యాంటోనిమ్ అన్నారు కాబట్టి ఆపోజిట్ వెతకాలి. క్యాండిడ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనే అర్థం వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళని క్యాండిడ్ అంటారు. Next one, he was charged with abetting the murder of an innocent child. Abetting means meaning కావాలి. So find out the meaning. So abetting means ప్రోత్సహించటం అనేటువంటి అర్థం వస్తుంది. ప్రోత్సహించటం అంటే ఇన్స్టిగేట్ చేయటం. కానీ ఇక్కడ మన మీనింగ్ కాదు, ఆపోజిట్ మీనింగ్ అనుకోమన్నారు. ఆపోజిట్ మీనింగ్ అంటే ఇది కూడా యాంటోనిమే. ఒకవేళ మీనింగ్ అన్నట్లయితే ఇన్స్టిగేట్ తీసుకోవచ్చు, ప్రమోట్ తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ మన మీనింగ్ అడగలేదు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో సార్ నాకు ఎబిటింగ్ మీనింగే తెలియదు సార్, అసలు ఈ వర్డ్కి నాకు అసలు మీనింగే తెలియదు అని ఎవరైతే అట్లా అనుకుంటారో మీరు 4 ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనిస్తే కూడా ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇన్స్టిగేట్ చేయటం అంటే ఏంటి? ప్రమోట్ చేయటం, సపోర్ట్ చేయటం. ప్రమోట్ చేయటం అంటే ఏమవుతుంది? ప్రమోట్ చేయటం అంటే ప్రోత్సహించడం. సో ప్రోత్సహించడం అన్నా, ఇన్స్టిగేట్ చేయటం అన్నా, ఇన్స్టిగేట్ అంటే ప్రేరేపించటం, సపోర్ట్ చేయటం, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మద్దతు ఇవ్వటం. మరి వీటన్నిటికీ ఆపోజిట్ ఏముంది? బ్యాఫెల్ అంటే ఏం చేయాలో అర్థం కాకుండా వదిలేసేయటం, కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారని బ్యాఫిలింగ్ అని అంటారు. సపోర్ట్ చేయకపోవటం, ఓకే, సైలెంట్గా ఉండటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. హౌ డేర్ యూ డిస్క్రిట్ అండ్ ఐడిల్. డిస్క్రిట్ అంటే డిస్ట్రాయ్ అనే అర్థం వస్తుంది. ఆఫ్ దిస్ టెంపుల్. సో ఇక్కడ కూడా ఆపోజిట్ మీనింగ్ అనుకోమన్నారు. సో డిస్క్రిట్ మీన్స్ టు స్పాయిల్. సో దీనికి మీనింగ్ వచ్చేటప్పటికి స్పాయిల్ అని తీసుకోవచ్చు. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం డిఫీ మీన్స్ ఎస్టాబ్లిష్ ఆర్ టు స్టార్ట్ ఆర్ దీన్ని ఏమంటారంటే ప్రతిష్ఠించటం, ఇలాంటి అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఇది కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్. ప్యాసేజ్ మొత్తం చదవాలి, చదివిన తర్వాత ఆన్సర్స్ని మనం గెస్ చేయాలి.
సో ఒకసారి ప్యాసేజ్ చదవండి, వీడియో పాస్ చేసుకొని ప్యాసేజ్ చదవండి, చదివిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ ఇన్ మై ఎర్లీ యూత్ వెదర్ dealings only with men or only with books, my answer would certainly have been in favor of books. అంటే ఒక వ్యక్తి పుస్తకాల గురించి ఎంత ప్రేమిస్తున్నాడో ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. In later years this had become less and less, not that I have had so much better experience with men. అంటే మనుషుల గురించి పుస్తకాలు ఈ రెండింటికి కనుక ఆప్షన్ ఇస్తే ఈ ఆథర్ ఎవరైతే ఈ పారాగ్రాఫ్ రాశారో అతను ఏమని చెప్తున్నారంటే, నేను పుస్తకాలకే ప్రాధాన్యత ఇస్తాను, కానీ తర్వాత రానున్న రోజుల్లో అది తగ్గిపోయింది అలా అని చెప్పి నాకు మనుషుల మీద ఎక్కువ ప్రేమ పెరిగిందనేం కాదు అని చెప్తున్నాడు. విత్ మెన్ దాన్ బుక్స్, పుస్తకాల కంటే మనుషుల మీద ఎక్కువ ప్రేమ పెరిగిందని కాదు. ఆన్ ద కాంట్రరీ డిలైట్ఫుల్ బుక్స్ ఈవెన్ నౌ కమ్ మై వే మోర్ ఆఫెన్ దాన్ ప్యూర్లీ డిలైట్ఫుల్ మెన్. అంటే ఎక్కువ మనుషులు, మంచిగా ఉండేటువంటి మనుషుల కంటే ఎక్కువగా హ్యాపీనెస్ని ఇచ్చే పుస్తకాలే కనిపిస్తున్నాయంట తన జీవితంలో. అంటే ఒక మెటాఫరిక్గా, అంటే ఒక అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు ఆథర్. ఏమని అంటే మనుషుల కంటే పుస్తకాలే చాలా మంచివి అని తెలియచేస్తున్నాడు. Many bad experiences with men have nourished the meadow of my life. అంటే మనుషులతోటి ఈ వ్యక్తికి జరిగినటువంటి సంబంధాల్లో ఎక్కువగా మనుషుల్ని ద్వేషించడం, అంటే చెడ్డ మనుషుల్నే తన లైఫ్లో చూడటం జరిగింది, అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఈ పారాగ్రాఫ్ ఏంటంటే అంత పొయిటికల్గా, డైరెక్ట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు. ఓకే, కాబట్టి ఇండైరెక్ట్ పారాగ్రాఫ్. ఇలాంటి పారాగ్రాఫ్స్ ఇస్తే అందరూ ఈజీగా ఆన్సర్ చేయలేరు, బట్ జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగితే మనం ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు కూడా చదవండి పారాగ్రాఫ్, చదివిన తర్వాత ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో ద ఆథర్ సేస్ దాట్ ఇన్ లేటర్ ఇయర్స్ హిజ్ లవ్ ఆఫ్ బుక్స్ డిమినిష్డ్ బికాస్, అంటే ఫస్ట్లో అతనికి పుస్తకాల మీద ఎక్కువ ప్రేమ ఉంది, తర్వాత లెస్ అయింది అని చెప్పాడు. ఎందుకని? సో హీ డిడ్ నాట్ గెట్ మెనీ డిలైట్ఫుల్ బుక్స్. తర్వాత డిలైట్ఫుల్ బుక్స్ లేవు అని చెప్పాడా? లేదు, ఇది కాదు, ఎందుకంటే తర్వాత డిలైట్ఫుల్ బుక్స్ వచ్చినాయి అని చెప్పాడుగా. సో హీ హ్యాడ్ బెటర్ ఎక్స్పీరియన్స్ విత్ మెన్ కాదు, బెటర్ ఎక్స్పీరియన్స్ విత్ మెన్ కూడా లేదు. హీ హ్యాడ్ గివెన్ అప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ అనేది గివ్ అప్ చేశాడు. అసలు ఫస్ట్ 3 ఆప్షన్స్ కానప్పుడు ఇంకా 4th అవ్వచ్చు, కాబట్టి రైట్ ఆన్సర్ 4 అవుతుంది. అయినా సరే మనం ఒకసారి 4th ఆప్షన్ కూడా చూడాలి. ఈవెన్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ హీ హ్యాడ్ విత్ మెన్ మోర్ వాల్యుబుల్ దాన్ వాట్ ద నోబెలెస్ట్ బుక్స్ కుడ్ హ్యావ్ గివెన్. అంటే మనుషుల దగ్గర వచ్చినటువంటి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా అది కూడా అతనికి నోబెలెస్ట్ బుక్స్ కంటే ఎక్కువ అని అనిపించింది. సో 4th ఆప్షన్ అనేది 100% రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే పారాగ్రాఫ్ లాస్ట్లో అదే ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, సేమ్ పారాగ్రాఫ్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో ముఖ్యంగా ఇక్కడ దేన్ని తెలియచేస్తున్నారు? జాగ్రత్తగా ఆప్షన్స్ చూడండి. సో మీరు ఆప్షన్స్ని కనుక జాగ్రత్తగా చదివినట్లయితే, బుక్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ మెన్, అది ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేదు, అఫ్కోర్స్ ఇండైరెక్ట్గా చెప్పారు కాబట్టి అది తీసుకోవచ్చు. బట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ అన్నాడు, అంటే అన్నిటికంటే బెస్ట్, ఈ ఆప్షన్స్ అన్నింటిలో బెస్ట్ ఏదో చూడాలి. దెర్ ఆర్ మోర్ ప్యూర్లీ డిలైట్ఫుల్ మెన్ దాన్ ప్యూర్లీ డిలైట్. అసలు ఇది ఛాన్సే లేదు, సెకండ్ అసలు కంప్లీట్గా ఇచ్చిన పారాగ్రాఫ్కి ఎగనెస్ట్గా ఉంది. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ నరిషెస్ వన్స్ లైఫ్ అండ్ నాట్ నెసర్లీ ఓన్లీ బుక్స్. అంటే ఓన్లీ నాట్ పుస్తకాలు మాత్రమే కాదు, మనుషులతో ఉండే ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం జీవితాన్ని నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది 100% రైట్ ఆన్సర్. అండ్ ఈ రెండు కనుక మీరు గమనించినట్లయితే, ఈ 2 క్వశ్చన్స్ కనుక మీరు గమనించినట్లయితే, మీకు జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్లో ఒక 3 ఆప్షన్స్ ఒకే సైజులో ఉండి ఒక ఆప్షన్ కనుక చాలా డిఫరెంట్గా లెందీగా అనిపిస్తే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తుంటాను. బట్ ఇది బ్లైండ్గా అన్నిసార్లు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో జరుగుతుంది. కాబట్టి మీకు ఎంత చదివిన పారాగ్రాఫ్ అర్థం కానప్పుడు బాగా పూర్ రీడింగ్ స్కిల్స్ ఉండి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్, లెందీ ఆప్షన్స్ టిక్ చేయడం ద్వారా స్కోర్ చేసుకోవచ్చు. సెకండ్ దానిలో కూడా అట్లాగే జరిగించుకోండి. మిగతా 3 ఆప్షన్స్ ఒకేలాగుండి థర్డ్ ఆప్షన్ ఒక్కటే కొంచెం లెందీగా అనిపిస్తుంది. అట్లాంటివి ఎక్కువగా ఆన్సర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అయితే మాత్రం ఇట్లా గెస్ చేయడానికి కుదరదు, ప్యూర్ నాలెడ్జ్ తోటే టిక్ చేయాలి. విచ్ వన్ ఆఫ్ ద pair of phrases best helps to bring out the metaphorical meaning. Metaphorical meaning అంటే మనం చూడలేము బట్ ఫీల్ అవుతాము, దాన్ని abstract idea అంటాం. Meadow of my life, so pure and healthy life, vast and rich life, vast and rich,
vast and rich life. Yes, vast and rich life will be the right answer. ఎందుకంటే గొప్పగా, చాలా గొప్పగా మనుషులు ఇచ్చినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా గొప్ప గొప్ప నోబెల్ పుస్తకాల్లాగా నాకు అనిపించినాయి, అంటే చాలా గొప్పగా అని అర్థం వస్తుంది. సో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏం తీసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇన్ హిస్ ఎర్లీ యూత్ ద ఆథర్, అతను చిన్నగా ఉన్నప్పుడు ఆథర్ లేదా అతని యూత్లో యంగ్గా ఉన్నప్పుడు ఎక్కువగా పుస్తకాలు ప్రిఫర్ టు హ్యావ్ డీలింగ్స్ ఈఎస్ ఇక్కడ ఉంటుంది, డీలింగ్స్ ఓన్లీ విత్ బుక్స్. ఎస్, సో ఇన్ మై ఒపీనియన్ సెకండ్ వన్ విల్ బి రీజనబుల్. అయితే మొత్తం అన్ని ఆప్షన్స్ చూద్దాం. లైక్ టు హ్యావ్ మోర్ డీలింగ్స్ విత్ బుక్స్ దాన్ విత్ మెన్. ఎస్, ప్రిఫర్ టు హ్యావ్ డీలింగ్స్ ఓన్లీ విత్ బుక్స్. సో ఇది కూడా రీజనబులే, కాకపోతే ఓన్లీ విత్ బుక్స్ అని అనలేం. సో ఎర్లీ యూత్ ప్రిఫర్ టు హ్యావ్ డీలింగ్స్ ఓన్లీ విత్ మెన్ or only with books. My answer would certainly have been in favor of books. Okay, ఇక్కడ ఇంకోటి గమనించవచ్చు, not that I have had so much better experience with men. సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1 అనేది రైట్ ఆప్షన్ తీసుకోవచ్చు. మనుషుల కంటే ఎక్కువ పుస్తకాలతో రిలేషన్ ఉండేది, తర్వాత ఇది తగ్గింది అని చెప్తున్నారు. ఓన్లీ అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేం. వెన్ షీ అంటే రైటర్ అనమాట, ఈ పారాగ్రాఫ్ రాసింది లేడీ అని అర్థం అవుతుంది ఇక్కడ మనకి. సారీ, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వెన్ షీ డాష్, సో ఈ రైట్ అనే ప్లేస్లో బ్లాంక్ ఉంటే అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? షీ పోస్టెడ్ ఇట్. పోస్టెడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, V2 ఫామ్. ఇక్కడ V2 ఇచ్చారంటే దీనికి ముందే ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది? సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్కువగా చెప్తుంటాం, ఒక సెంటెన్స్ V2 తోటి ఉంటే ఇంకొక సెంటెన్స్ హ్యాడ్ ప్లస్ V3, సో హ్యాడ్ రిటర్న్ తీసుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ వుడ్ బి హ్యాడ్ రిటర్న్. నెక్స్ట్ వన్, షీ డాష్ బి ఇల్ సిన్స్ షీ అరైవ్డ్. హ్యాస్ బీన్, షీకి హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది. మరి హ్యాడ్ బీన్ కూడా తీసుకోవచ్చు కదా సార్. సిన్స్ షీ అరైవ్డ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కింద తీసుకోవచ్చు. హ్యాస్ బీన్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో టెన్సెస్కి సంబంధించిన బ్లాంక్స్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏం లేదు కాబట్టి బీకి బీన్ అనే దాన్ని తీసుకుంటున్నాం, అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద వచ్చేస్తుంది. మరి V1 ING రావాలి కదా సార్. షీ హ్యాస్ బీయింగ్ అనేది మనం జనరల్గా వాడడం కాబట్టి బీన్ అనేది తీసుకుంటా, అంటే పొజిషన్ చెప్తుంది కాబట్టి యాక్షన్ ఏం లేదు అక్కడ, కాబట్టి హ్యాస్ బీన్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. వైల్ ఇట్ డాష్ నో వన్ వెంట్ అవుట్. వైల్ వస్తే వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING రావాలని ఎప్పుడు చెప్తుంటాను. వైల్ వస్తే దాని తర్వాత వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING. వైల్ ఇట్ సింగులర్ కాబట్టి కరెక్షన్, వర్ రాదు, వర్ అనేది ప్లూరల్కి వస్తుంది, కానీ ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి వజ్ తీసుకోవాలి. సో రైట్ ఆన్సర్ ఈస్ 1. సో మనకి సెకండ్ ఆప్షన్ అసలు ఆన్సర్ అవ్వదు. రైట్ ఆన్సర్ ఈస్ 1. చెప్పాను కదా మీకు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా క్లాస్ వినని వాళ్ళు ఉంటే వైల్ వస్తే వైల్ తర్వాత జనరల్గా వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING వస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అదే వెన్ వచ్చినప్పుడు జనరల్గా V2 వస్తుంటుంది. అయితే ఇక్కడ కంజంక్షన్ వైల్ ఇచ్చారు కాబట్టి వజ్ ఆర్ వర్ ప్లస్ V1 ING అనే దాన్ని మనం తీసుకోవచ్చు, కాబట్టి మనకు రైట్ ఆన్సర్. అయితే ఇట్ అనే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్కి వజ్ వస్తుంది, కాబట్టి రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్ ఇఫ్, ఇది ఇఫ్ క్లాస్. సో క్లాజెస్లో చూసుకుంటే ఇఫ్ ఐ డాష్ హిజ్ అడ్రస్ ఐ వుడ్. సో క్లాజెస్లో నేను ఎప్పుడు 3 మోడల్స్ చెప్తుంటాను. ఇది సెకండ్ మోడల్కి సంబంధించింది. వుడ్ ఇచ్చారు అంటే వుడ్ ప్లస్ V1 వచ్చింది అంటే దానికి ముందు V2 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో V2 ఏదో తెలియాలి. నో అనేది V1, న్యూ అనేది V2. సో రైట్ ఆన్సర్ ఈస్ న్యూ. నో, న్యూ, నోన్ వర్బ్ ఫార్మ్స్ తెలియాలి. వర్బ్ ఫార్మ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ అంటే ఊహించుకోవటం. ఊహించుకునేటప్పుడు ఇమాజినరీ కండిషన్లో మాత్రమే ఐకి వర్ వస్తుంది అని చెప్తుంటాను నేను క్లాజెస్ చెప్పేటప్పుడు. ఎస్, ఇమాజినరీ కండిషన్లో వర్ వస్తుంది అంటే ఊహించుకోవటం. ఐ విష్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఎలా ఉంటుందని ఊహించుకున్నాను. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్, ఐ వుడ్ మేక్ ద కంట్రీ హ్యాపీ.
మన అభిప్రాయాలను తెలియజేస్తూ. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్. ఎప్పుడు గుర్తుంచుకోండి, లెట్ అస్ అనేది వస్తే నేను బ్లైండ్కి చెప్తుంటాను, లెట్ అస్ వస్తే బ్లైండ్గా మీరు షెల్ వి తీసుకోవాలి. ఎందుకంటే వి తోటి డౌట్ఫుల్ కండిషన్ షెల్ కాబట్టి, ఐకి వికి డౌట్ఫుల్ కండిషన్ షెల్ కాబట్టి బ్లైండ్గా లెట్ అస్ కానీ లెట్స్ కానీ వస్తే లెట్ అస్ అన్నా లెట్స్ అన్నా ఒకటే. ఈ రెండిట్లో ఏదొచ్చినా షెల్ వి తీసుకోవాలి. వి కుడెంట్ ఎంజాయ్ ద పిక్నిక్. సో కుడెంట్ అంటే నెగిటివ్ ఫామ్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఈస్ కుడ్. సారీ, ఇక్కడ యూ ఉంది కాబట్టి యూ కాదు, వి రావాలి. సో కుడ్ వి అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మిస్ సక్సేనా ఈజ్ ఏ గుడ్ లేడీ. ఇజెంట్ ఈజ్ ఇచ్చారు కాబట్టి ఇజెంట్ షీ. హర్ తీసుకోవాలా షీ తీసుకోవాలంటే షీనే తీసుకోవాలి. హర్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్లో రాదు, ఆబ్జెక్టివ్ కేసులు రాయకూడదు. సమ్వన్ మైట్ కమ్. సో మైటెంట్ దే నెగిటివ్ ఫామ్ మైట్కి. సో చాలా రేర్గా అడిగేటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఎక్కువగా చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఎస్ఎస్సీస్లో అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి. ఐ నీడ్ నాట్ ఆర్ నీడెంట్ రైట్, నీడ్ ఐ. క్వశ్చన్ మార్క్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ దీస్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ వెల్. ఆల్ ది బెస్ట్.